హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపికాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. అందుకోసం ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్ల ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే మనము లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే లిడ్ క్లోజ్ చేసుకుంటే అందులో వాటర్ పెరుగుతుంది. ఆ వాటరే మనకి ఉడకడానికి ఉపయోగపడుతుంది, చికెన్ ఉడకడానికి. తర్వాత ఏం చేయాలి, మసాలా కోసం నేను మిక్సీ పట్టుకుంటున్నాను. అందుకోసం తెల్లగడ్డలు, అల్లం, ఎర్రగడ్డలు, తర్వాత ఎండు కొబ్బరి వేసుకున్నాను. తర్వాత మసాలాల కోసము లవంగా చెక్క వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, మనము ఆల్రెడీ మూత పెట్టాం కదా, అది తీసేసి కాసేపు ఉడికించుకుంటే ఇలా వాటర్ మొత్తం ఎమిరిపోతుందండి. ఎమిరిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న దానిని కూడా వేసుకొని 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కారపొడి వేసి వేయించుకోవాలి. మన ఇష్టం, మనకి ఎంత మసాలా కావాలంటే అంత వేసుకోవచ్చు. చికెన్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టమోటా తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసేసి అందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం బాగుంటుంది, అందుకని అందులోనే వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా మనకి షాప్లో దొరుకుతుంది బయట. ఆ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టినాం కదా, అందులోనే కొన్ని నీళ్ళు వేసుకొని దాన్ని కూడా కొంచెం వేయాలి, ఎందుకంటే ఉడుకుతుందని. తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే చూసి యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూసారా, అబ్బాబాబా ఎంత మంచిగా ఆయిల్ బయట వచ్చేసి ఉడికిపోయిందో. ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్ కోసం నేను చపాతీ చేసుకుంటున్నాను. నైట్ టైం చేశాను యాక్చువల్గా, అందుకే చపాతీ చేసుకుంటున్నాను. అలా చపాతీలో ఇలా చికెన్ పెట్టుకొని తింటే అబ్బాబ్బా